ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే ఆన్లైన్లో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఎలా అప్లై చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ అప్లై చేసి చూపిస్తాను. మరియు శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 18వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 80,502 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 31,890 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,88,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా భక్తులనైతే ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఈ విధంగా టికెట్స్ లేకుండా డైరెక్ట్గా వెళ్లే ఫ్రీ దర్శనానికి ఈరోజు 20 నుంచి 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళిన భక్తులకైతే గనక దర్శనానికి దాదాపుగా 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్లను కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే యథావిధిగా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనము కొనసాగుతోంది. విఐపి బ్రేక్ దర్శనాలు కొనసాగుతున్నాయండి. ఇన్ఫాంట్ దర్శనానికి ఎప్పుడు కూడా 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం కూడా 1.5 నుంచి 2 గంటల్లోపు పూర్తయిపోతుంది. దీన్ని బట్టి భక్తుల యొక్క రద్దీ అనేది ఇంకా ఎక్కువగానే ఉందండి. ఏమాత్రం తగ్గలేదు, అలాగే కొనసాగుతూ ఉంది. కొత్తగా ఈరోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయిన భక్తులకు మొత్తం దర్శనం అయి బయటికి రావడానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. ఇది టికెట్స్ లేకుండా వెళ్లే ఫ్రీ దర్శనం వారికండి. ఒక రోజు మొత్తం మీరు క్యూ లైన్లో మరియు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు ఇచ్చే చోట కూడా భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉంది. మధ్యాహ్నం 3 లేదా 4 గంటల నుంచి దర్శనం టికెట్లను కేటాయిస్తారండి. అయితే భక్తుల యొక్క రద్దీని బట్టి 1 గంట అటు ఇటుగా కేటాయిస్తారు. కానీ ఎటు తిరిగి మధ్యాహ్నం నుంచే కేటాయిస్తారండి. ఉదయం 10-11 గంటల నుంచే సర్వదర్శనం కౌంటర్ల వద్ద క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఆన్లైన్లో సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ని ఎలా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ అప్లై చేసి చూపిస్తాను. ముందుగా మీ మొబైల్లోని గూగుల్ని ఓపెన్ చేసి అందులో ttddevastanams.ap.gov.in అని టైప్ చేసి మొదటిగా వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద సేవా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అడుగుతుందండి. మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మ్యాటర్ అంతా కూడా పైకి స్క్రోల్ చేయాలండి. కింద కనిపిస్తున్న ఖాళీ బాక్స్లో టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క మెయిల్ అడ్రస్, సిటీ, పిన్ కోడ్, స్టేట్ లాంటి డీటెయిల్స్ అడుగుతుందండి. అన్నింటినీ కూడా నిదానంగా ఫిల్ చేయాలి. తర్వాత కింద ఇక్కడ లక్కీ డిప్ని అప్లై చేసే పిల్గ్రిమ్ డీటెయిల్స్ని కూడా అడుగుతుంది. మ్యాక్సిమం 2 అప్లై చేయొచ్చండి. కాబట్టి 2 యొక్క నేమ్, ఏజ్, ఆధార్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ లక్కీ డిప్లో ఏ సేవలు అందుబాటులో ఉన్నాయి, అలాగే వాటి యొక్క కాస్ట్ని కూడా చూపిస్తుందండి. అవన్నీ చూసుకొని సెలెక్ట్ సేవ అండ్ డేట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అన్ని డేట్స్కి అన్ని సేవలను సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మీ ఎడమ వైపు కనిపిస్తున్న అన్ని ఖాళీ బాక్స్లలో కూడా మీరు టిక్ మార్క్ పెట్టి ఓకే మీద క్లిక్ చేయాలి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ
మీరు ఏ తేదీకి ఏ ఏ సేవలను సెలెక్ట్ చేసుకున్నారో ఒకసారి చూపిస్తుందండి. వాటిని చెక్ చేసుకున్న తర్వాత కింద కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇంకా మీరు లక్కీ డిప్ ని సక్సెస్ఫుల్ గా అప్లై చేసినట్లండి. ఈ లక్కీ డిప్ యొక్క రిజల్ట్స్ అనేవి జూలై 21వ తేదీన అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఎవరు సెలెక్ట్ అయ్యారు లేదు అన్న రిజల్ట్స్ ని ఇక్కడ చూపిస్తారండి. ఈ రిజల్ట్స్ ని ఎలా చెక్ చేసుకోవాలనేది నేను రేపటి వీడియోలో మీకు చూపిస్తాను. ఈ సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ని అప్లై చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ యాప్ మరియు వెబ్సైట్ యొక్క లింక్ అనేది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ లక్కీ డిప్ ని అప్లై చేసుకోగలరు. ఇదండి సేవ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ని ఆన్లైన్ లో అప్లై చేసే పూర్తి విధానము. ఇక భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను గురించి తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు కళ్యాణం టికెట్స్ బుక్ చేసుకున్న వారు భార్యాభర్తలతో పాటు 12 సంవత్సరాలు దాటిన పిల్లల్ని అలౌ చేస్తారా తెలియజేయగలరు అని అడిగారు. 12 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నపిల్లలు ఉంటే భార్యాభర్తలతో పాటు పిల్లల్ని కూడా కళ్యాణోత్సవం సేవకి అలౌ చేస్తారండి. 12 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉంటే గనక అలౌ చేయరు. వారికి కూడా కళ్యాణం టికెట్ బుక్ చేసి ఉంటేనే మీతో పాటు తీసుకుని వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అక్టోబర్ నెల శ్రీవారి సేవ తిరుమల జనరల్ సేవ కోటా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగారు. నెక్స్ట్ శ్రీవారి సేవ జనరల్ కోటా అనేది ఆగస్టు నెల ఎండింగ్ లో రిలీజ్ చేస్తారండి. ఖచ్చితంగా ఏ డేట్ కి రిలీజ్ చేస్తారనేది ఇంకా టీటీడీ వారి నుంచి సమాచారం అయితే రాలేదు. వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే ఆర్జిత సేవ సెప్టెంబర్ 23వ తేదీకి ఉన్నది. మళ్ళీ నవంబర్ నెలకు లక్కీ డిప్ వేయవచ్చా అని అడిగారు. అవునండి, వేసుకోవచ్చు. మీరు ఆర్జిత సేవలు బుక్ చేసుకొని ఉంటే కూడా లక్కీ డిప్ అనేది మీరు ప్రతి నెల కూడా అప్లై చేసుకోవచ్చండి. మీరు ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకొని ఉన్నా కూడా మళ్ళీ అదే నెలకి లక్కీ డిప్ ని బుక్ అప్లై చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే ఇంకొకరు శారీరక వికలాంగులు ఎస్ఎస్డి టోకెన్ క్యూ లైన్లలో ఎలా ఉండాలి అని అడిగారు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి సపరేట్గా ఆన్లైన్లో దర్శనం టికెట్లను విడుదల చేస్తారండి. మీరు సర్వదర్శనమే వెళ్ళాలి అనుకుంటే కనుక తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్లను తీసుకోవాలి. అందరిలాగే క్యూ లైన్లో ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ అది ఇబ్బంది అనిపిస్తే కనుక ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్లను టీటీడీ వారు విడుదల చేస్తారండి. వీటిని మీరు ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకుని ఉంటే మీకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం క్యూ లైన్ నుంచి దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను 2025 అక్టోబర్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి నవంబర్ నెలకు సంబంధించిన ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం టికెట్ల కోటాను ఈ ఆగస్టు 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుంది. ఆ టికెట్లను మీరు బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.